ఈ లింక్ ఓపెన్ చేస్తే మీ నెంబర్ పై రీఛార్జ్ అవుతుందని ఏదైనా మెసేజ్ మీకు వాట్సాప్ లో వచ్చిందా? ఎప్పుడైనా అలాంటి లింకులను ఓపెన్ చేశారా? అయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. వాట్సాప్ లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న లింకులతో మీ పర్సనల్ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళుతోంది. ముంబైలో ఇలాగే ఓ జర్నలిస్ట్ వాట్సాప్ హ్యాక్ చేశాడు హ్యాకర్. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. వాట్సాప్ ఈ యాప్ గురించి తెలియని వాళ్లుండరు. ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఎన్ని స్మార్ట్ ఫోన్లున్నాయో అన్ని ఫోన్లలో వాట్సాప్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. పర్సనల్ చాటింగ్ దగ్గర నుంచి గ్రూప్ చాటింగ్ వరకు వాట్సాప్ అడ్డాగా మారిపోతోంది. మరి వాట్సాప్ లో వచ్చే మెసేజ్ తో ముప్పు పొంచి ఉందన్న విషయం మీకు తెలుసా? గ్రూపుల్లో సర్క్యులేట్ అయ్యే మెసేజ్లతో మీ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని మీరెప్పుడైనా అనుమానించారా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఓ హ్యాకర్ ముంబైకి చెందిన మహిళా జర్నలిస్ట్ వాట్సాప్ ను హ్యాక్ చేశాడు. మొదట ఆమె నెంబర్ కు న్యూ ఇయర్ విషెస్ పంపించాడు. అందులో మాల్వేర్ ఉండడంతో వాట్సాప్ హ్యాక్ అయింది. అంతే, మరో డివైస్ లో అదే నెంబర్ తో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి ఆమె ఫోటోలు, వీడియోలు అన్ని కాపీ చేశాడు. అంతేకాదు, పేటీఎం ద్వారా డబ్బులు పంపాలి అంటూ ఆమె స్నేహితులకు మెసేజెస్ పంపాడు. విషయం తెలియని ఓ ఫ్రెండ్ డబ్బులు పంపడంతో అవి హ్యాకర్ అకౌంట్ లో పడ్డాయి. చివరకు వాట్సాప్ హ్యాక్ అయిందన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు హ్యాకర్ ను పట్టుకునే పనిలో ఉన్నారు ముంబై పోలీసులు. సాధారణంగా ఇలాంటి లింకులున్న మెసేజెస్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. వచ్చే మెసేజ్లను సరిగ్గా చదవకుండానే లింకుల్ని క్లిక్ చేస్తే డేటా అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లే. రీఛార్జ్లని, లక్కీ డ్రాలని ఇన్నాళ్లు లింక్స్ పంపిన హ్యాకర్లు ఇప్పుడు మరింత చెలరేగిపోతున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల పేరుతో మెసేజెస్ పంపిస్తున్నారు. తెలిసి తెలియక ఈ ఫైల్స్, లింక్స్ ఓపెన్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. మొబైల్ ఫోన్లలోని పర్సనల్ డేటాతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎట్లుంటే యాప్స్ మీ ఫోన్ లో డౌన్లోడ్ అయితే మీ డేటా మొత్తం అది చూడొచ్చు. సో అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే వాట్సాప్, అన్నోన్ పర్సన్ నుంచి వచ్చే మన లింకులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా వితౌట్ సీయింగ్ డిలీట్ చేసేయండి. అలాగే మీ ఫోన్ పోయిందనుకుంటే ఇమీడియట్ గా మీరు మీ వాట్సాప్ అకౌంట్ డీయాక్టివేట్ చేయండి. కొత్త ఫోన్ లో లాగిన్ అయిపోయి ఇమీడియట్ గా కొత్త లాగిన్ అయిపోయింది. లేకపోతే మీ ఫోన్ అలాగే ఉండిపోతే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా డీయాక్టివేట్ చేయండి. అలాగే మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా గమనించి మాట్లాడండి. ఎందుకంటే అది వాడు ఓపెన్ సోర్స్ లో పోయిందంటే వాడు దాన్ని మిస్యూజ్ కూడా చేసుకునే అవకాశం. ఇలాంటి సందేశాలతో పాటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు మీదే ఓ లింక్ వైరల్ అవుతోంది. ఆ లింక్ ను క్లిక్ చేస్తే కొంత మొత్తంలో నగదు రీఛార్జ్ అవుతుందనో, లేకపోతే ఆ లింక్ ను మరో 10 మందికి పంపిస్తే రీఛార్జ్ అవుతుందన్న మెసేజ్లు ఇటీవల వాట్సాప్ లలో ఎక్కువగా కనపడుతున్నాయి. రీఛార్జ్ సంగతి దేవుడెరుగు, కానీ పర్సనల్ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది, జాగ్రత్త. ఇలాంటి లింకులన్నీ ఫేక్ అని చెబుతున్నారు పోలీసులు. లాక్ చేయండి. వాట్సాప్ యాజ్ ఇట్ ఈస్ ఏం ప్రొవిజన్ ఇవ్వదు మీకు లాక్ చేయడానికి, కానీ దెర్ ఆర్ అదర్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు వాట్సాప్ ని లాక్ చేసుకుంటే బెటర్, సో దట్ నోబడీ కెన్ యాక్సెస్ టు యువర్ వాట్సాప్. రెండోది టైం స్టాంప్ వస్తుంది. మీరు ఎన్ని గంటలకి చూశారు, ఎన్ని గంటలకి చూడలేదు, నెక్స్ట్ ఎప్పుడు ఉన్న దాంట్లో టైం స్టాంప్ వస్తుంటుంది. అది కూడా హైడ్ చేయండి. దాంట్లో సెట్టింగ్స్ లో వెళ్ళి మీరు దానివల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో మీ యాక్టివిటీస్ ని గమనించారు. ఫలానా టైంకి నా ఆన్లైన్ వస్తున్నాడు, ఫలానా టైంకి నా ఆఫ్లైన్ వెళ్తుంటాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అతను వేరే క్రిమినల్ యాక్టివిటీకి యూజ్ చేయొచ్చు. అందుకే మీ టైం లైన్ కూడా మీరు సెట్టింగ్స్ కి వెళ్ళి ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇలాంటి లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి మెసేజెస్ తరచూ వస్తుంటే సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు అధికారులు.